అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాలుగు రోజుల నుండి ఒక దళిత మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి ఆ చిన్న బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లికి చెప్పుకొని బాధపడితే ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పిల్లకి ఈ విధంగా అన్యాయం జరిగింది, ఈ విధంగా అత్యాచారం జరిగిందని చెప్తే న్యాయం చేయడం అటుంచి 4 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా కనీసం అంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితి మీద ఈరోజు మేమందరం మాట్లాడడం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు. మరి ముఖ్యంగా ఒక దళిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గం, మరి ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ మంత్రి గారి నియోజకవర్గంలో ఒక దళిత మైనర్ బాలికకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉంటే కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన శాంతి భద్రతలను గాలికి వదిలేస్తే వాళ్ళ పార్టీలోని నాయకులే ఆమెను మందలిస్తున్నా కూడా పట్టించుకోకుండా నాకు శాంతి భద్రతతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మాత్రమే నా యొక్క శాఖ అని చెప్పి ప్రవర్తిస్తున్నటువంటి తీరు వలనే ఈరోజు ఇలాంటివి జరుగుతున్నామని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు ఆ దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి పోలీస్ వారికి ఒకేటే మౌనంగా ఫోన్లు చేశాం, చెప్పడం జరిగింది. డిఓ గారికి చెప్పడం జరిగింది, అయ్యా ఇట్లా స్కూల్లో ఇట్లా ఒక కీచక ఉపాధ్యాయుడు ఎవరో ఈ విధంగా ఒక మైనర్ దళిత బాలిక మీద అత్యాచారం చేసినట్టు ఈ విధంగా పేపర్లు వచ్చింది, తల్లిదండ్రులు స్టేట్మెంట్ ఇచ్చినారు, మీరు ఏమైనా చేయండి దాని గురించి. అంటే పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ఏ కట్టలేదని పోలీసు వాళ్ళ మీద పెడతారు. పోలీసు వాళ్ళు ఈరోజు మీరు చూశారు కదా, అంటే వాళ్ళు ఏదో విధంగా ఏదో ఒత్తిడికి లోనే వారికి రోజు పోలీస్ వ్యవస్థ చట్టాలకు కానివ్వండి, రాజ్యాంగానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి వారు బాధ్యత వహించట్లేదు, వాళ్ళు లొంగటం లేదు. ఏదో శక్తికి ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క వ్యవస్థకు తలొగ్గి బ్యాక్ బెండింగ్ చేసి వెన్నెముకి ఇరిగేంతగా వెనక వంగి ఇరగదీసి వారికి పనిచేస్తూ ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు ఇప్పటికీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఇంతమంది ఉద్యమం చేసి పోరాటం చేస్తే ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కడతారట. మా దగ్గర ఒకటి ఉందంట, ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క దళిత కుటుంబాన్ని బెదిరించుకొని ఏదో స్టేట్మెంట్ తీసుకుంటే అది కరెక్టా? ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారు. ఇదా జరిగేది. ఈరోజు ఈ కారుమంచి గ్రామం టంగుటూరు మండలం కొండేపి నియోజకవర్గంలో జరిగినటువంటి దాష్టికం ఒక సజీవ సాక్ష్యం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించాయో అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది ఒక ఎఫ్ఐఆర్ దాఖలాలు చేయడానికి. ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ ఏం యాక్షన్ ఉంటుందో అది దేవుడికి ఎరగ. చర్యలు జరుగుతాయా, చర్యలు చేపడతారా లేదా అనేది గత 4 నెలల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క ఉదంతాలను ఒకసారి మనం మళ్ళా పునః పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. నంద్యాల ఘటన కానివ్వండి, బద్వేలు ఘటన కానివ్వండి, విజయనగరం కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఘటనల మీద ఘటనలు ఒకటైపోయి మర్చిపోయే లోపల ఇంకోటి మొదలవుతా ఉంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మహిళల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు
లెక్క మించిపోతున్నాయి, 100కు చేరువవుతా ఉన్నాయి. కనీసం అత్యాచారం జరిగినటువంటి వ్యక్తులు చంపేస్తే ఆ చచ్చిపోయిన వ్యక్తుల బాడీ కూడా ఎతకలేని పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ పనిచేస్తుందంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమో. ఈ వ్యవస్థ అంతా ఎవరికో ఒక ఊడిగం చేస్తూ ఉంది, ఎవరికో తొత్తుగా పనిచేస్తూ ఉంది తప్ప ప్రజల కోసం కానివ్వండి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కానివ్వండి జరగటం లేదు. ఈరోజు మమ్మల్ని అక్కడ అక్కడ ఆ గీత చేస్తున్నారు. ఏదో సినిమాలో చూపించినట్టు ఈ గీత దాటి రానికుండా నేను చేస్తాను సార్ అని ఎవరికో మాట ఇచ్చినట్టు, ఎవరో మరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు ఈరోజు ఆ గీత దాటికుండా మమ్మల్ని అక్కడ ఆపేశారు. పోక్సో చట్టం అంటారు. పోక్సో చట్టం ఏం చెప్తా ఉంది? ఒక ఉదంతం జరిగిన వెంటనే తక్షణమే దాన్ని రిపోర్ట్ చేయాలని చెప్పడం తెలియదా వాళ్ళకు? ఒక చెప్పకపోతే ఫైన్ కానివ్వండి, 6 నెలలు జైలు శిక్ష కానీ ఉందనే విషయం వాళ్ళకి తెలియదా? ఇవన్నీ చెప్పాలా మేము? పోక్సో చట్టాన్ని ఈరోజు ఉటంకిస్తూ ఈరోజు దాన్ని పలకరిస్తూ ఈరోజు మరి ఆ అమ్మాయి మీద మరి ఈరోజు అత్యాచారం జరిగితే చర్యలు తీసుకోమంటే డిఓ గారు పోలీసు వాళ్ళ మీద, పోలీసు వాళ్ళు డిఓ మీద, మరి వాళ్ళ మీద వీళ్ళు తప్పించుకునే మరి ఒక పరిస్థితి కనబడుతూ ఉంటే న్యాయం ఏం జరుగుతూ ఉంది? ఇది చాలా చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులకు మా సోదరులు చెప్పినట్టు భద్రత లేదు. ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మేము ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును వినియోగించు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటం చేస్తాం. ఎంత దూరమైన పోరాటం చేస్తాం. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ వ్యవస్థ పనిచేస్తే మాత్రం ఇది న్యాయ పోరాటం చేస్తాం. దానికి సంబంధించి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఎస్పీ గారి దగ్గర పోదామంటే ఎస్పీ గారు రారు. ఏఎస్పీ గారు ఇదిగో వస్తా ఉన్నారు, ఇదిగో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారు, చివరికైనా నాకు ఫీవర్గా ఉంది నేను రానన్నారు. సరే ఎవరు వింటారో వారికి మా గోడు వినిపించుకుంటాం. ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈరోజు ఏ విధంగా అయితే మరి దుర్మార్గంగా వాళ్ళని హింసించి బాధించి వారిని అదృశ్యం చేస్తూ ఉన్నారో దాని మీద మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కోర్టు తలుపులు తడతాం, మరి న్యాయం కోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు మీరైతే దేని గురించి అయితే మాట్లాడారో ఈ సంఘటనలో అంటే మీ పేరు, ఐడెంటిటీ ఇవన్నీ ఏమి డిస్క్లోజ్ చేయాలి కాదు కనుక మీకు ఆ వివరాలన్నీ చెప్పలేము. యాక్చువల్గా మొన్న సాయంత్రం ఈ విక్టిమ్ గురి హాస్పిటల్లో అడ్మిషను మాకు అది ఇంటిమేషన్ వచ్చింది. మొన్న అంటే 7వ తేదీ సాయంత్రం ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు ఇంటిమేషన్ వచ్చినటువంటి వెంటనే మా వైపు నుంచి అది గర్ల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అండర్ వీడియోగ్రఫీ చేయాలి. అండర్ వీడియోగ్రఫీ చేయాలి. మొన్న 7వ తేదీ ఈవినింగు మా ఉమెన్ పోలీస్ ఆఫీసరు పాపది వాళ్ళ తల్లి సమక్షంలోనే అండర్ వీడియోగ్రఫీ స్టేట్మెంటు రికార్డ్ చేయటం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎటువంటి అఫెన్సు కన్స్టిట్యూట్ అవ్వటం, ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎటువంటి అఫెన్స్ కూడాను కన్స్టిట్యూట్ అవ్వలేదు. అంటే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడానికి ఏమీ అవకాశం లేనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. అయినా కూడాను మేము ఏం జరిగిందన్నది విచారించుకోవడానికి అని చెప్పేసి నిన్న మా ఎస్ఐ గారు కూడాను విలేజ్కి వెళ్ళారు. అక్కడ స్కూల్ సిబ్బందితోటి అందరితోటి కూడాను మాట్లాడిన తర్వాత ఏం జరిగిందన్నది ఇంకా తెలుసుకోవడానికి అని చెప్పేసి నిన్న సాయంత్రం ఈ గర్ల్ చైల్డ్ యొక్క పేరెంట్స్ని కూడా అడగటం జరిగింది. మరలా మీరు ఏదైనా ఫ్రెష్ స్టేట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి. మేము ఇప్పుడు ఇవ్వమండి స్టేట్మెంటు, రేపు ఉదయం ఇస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. నేను ఇదే ప్రాంగణంలో ఈరోజు ఇవ్వలేము, రేపు ఉదయం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు ఉదయం కూడా వచ్చాం. ఈరోజు మార్నింగ్ కూడాను 9 నుంచి వాళ్ళని సంప్రదిస్తే మా బంధువులు వాళ్ళు విలేజ్లోకి వెళ్ళారు. పేరు కనుక్కొని వస్తామని చెప్పారు. పేరు కనుక్కొని వచ్చిన తర్వాత వ్యక్తి ఎవరు అన్నది మేము చెప్తాము అని చెప్పారు. కానీ మాకైతే నిన్న ఇవ్వలేదు స్టేట్మెంటు, ఈరోజు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఏం అఫెన్స్ కూడాను కన్స్టిట్యూట్ అవ్వదు. ఏం అఫెన్స్ దాన్ని నేరంగా మనం పరిగణించలేము అనమాట. ఆ విధంగా ఉంది. అందువల్ల నిన్న ప్రయత్నం చేశాము,
స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు తల్లిదండ్రుల దగ్గర తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేశాము. తర్వాత ఈ రోజు ఉదయం కూడాను తల్లిదండ్రుల దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఇప్పుడు మాత్రం మాకు మదర్ దగ్గర నుంచి అండర్ వీడియోగ్రఫీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయటం జరిగింది. ఉమ్మన్ ఎస్ఐ గారు రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు. ఎవరైనా సరే తప్పు ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళని తప్పనిసరిగా చట్ట పరిధిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. కోర్టు ముందు కూడాను ప్రొడ్యూస్ చేస్తాము.